హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇండియన్ హిస్టరీలో భాగంగా చార్టర్డ్ చట్టాల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అంతటి ఇంపార్టెంట్ టాపిక్ అయిన చార్టర్ చట్టాలను గురించి తెలుసుకుందాం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో రూపొందించినటువంటి చట్టాలనే చార్టర్డ్ చట్టాలు అని పిలుస్తారు. ఇది 1858 కంటే ముందుగా ఉన్నటువంటి చట్టాలు. 1858 తర్వాత రూపొందించిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తారు. ఇవి బ్రిటిష్ వారిచే చేయబడినటువంటి చట్టాలు. సో మనము 1858 కంటే ముందున్నటువంటి చార్టర్డ్ చట్టాలను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, రెగ్యులేటింగ్ చట్టం 1773. నెక్స్ట్ వన్, చార్టర్డ్ చట్టం 1793, చార్టర్ చట్టం 1813. నాలుగవది చార్టర్ చట్టం 1833. ఐదవది చార్టర్ చట్టం 1853. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రిక్ ఫ్రెండ్స్. రెగ్యులేటింగ్ చట్టం 1773లో చేయబడింది. అక్కడి నుండి ఈ సంవత్సరాలను గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా నేను ఇచ్చే ట్రిక్ ఏంటంటే 1773 నుంచి ప్రతి చట్టానికి 20 సంవత్సరాలను కనుక కలుపుకుంటే మనం 5 చార్టర్ చట్టాల యొక్క సంవత్సరాలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చును. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్, రెగ్యులేటింగ్ చట్టం 1773 గురించి తెలుసుకుందాం. రెగ్యులేటింగ్ చట్టం 1773లోని ముఖ్యాంశాలు ఏవనగా, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టబడినదే ఈ చట్టము. ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. ఈ రకంగా మార్చిన తర్వాత మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరనగా వారన్ హేస్టింగ్స్. ఈ చట్టంలోనే భాగంగా కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రెండవది, చార్టర్ చట్టం 1793. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులను మరియు పాలనా అధికారాలను ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరింపబడుతుందని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, మూడవది, చార్టర్ చట్టం 1813. ఈ చార్టర్ చట్టాన్ని రూపొందించిన వ్యక్తి లార్డ్ మింటో గారు. భారతదేశంలో విద్యాభివృద్ధికి మొట్టమొదటిసారిగా 1,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం చైనాతో వ్యాపారం రద్దు చేయబడింది. దీంతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసే హక్కులను పొందడం జరిగింది. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పన్నులు విధించే అధికారాన్ని కూడా ఈ చార్టర్ చట్టం 1813 ద్వారా కల్పించడం జరిగింది. నెక్స్ట్ వన్, చార్టర్ చట్టం 1833. దీనిని రూపొందించిన వ్యక్తి పేరు విలియం బెంటిక్. సివిల్ సర్వీసెస్ పరీక్షల యందు భారతీయులకు ప్రవేశం కల్పించడం జరిగింది. దీంతో పాటు ఆంగ్ల విద్యను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ చార్టర్ చట్టం 1833 ప్రకారం బానిసత్వం అనేది పూర్తిగా రద్దు చేయబడింది. మొట్టమొదటిసారిగా లా కమిషన్ను కూడా ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మొట్టమొదటి న్యాయ సభ్యుడిగా లార్డ్ మెకాలే గారు నియమించబడ్డారు. లాస్ట్ వన్, చార్టర్ చట్టం 1853. ఇది చట్టాలన్నిటికంటే చివరిది. ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు పొడిగించుటకు అంగీకరించలేదు. సివిల్ సర్వీసెస్ నియామకాలు పోటీ పరీక్షల ద్వారా జరగాలి అని ఈ చట్టం పేర్కొన్నది. భారతదేశం నుంచి ICSకి ఎంపికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి పేరు సత్యేంద్రనాథ్ ఠాగూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అము స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.